మీరు సీజ్ చేస్తాము, మీరు క్లోజ్ చేస్తామని చెప్పి సమద్ భాయ్ అని చెప్పి మా పార్టీ సీనియర్ లీడర్ రేమత్ నగర్ డివిజను ఇంద్రనగర్ ఏరియాలో ఉంటారు. అరటి పళ్ళు అమ్ముకునే బండ్ల వాళ్లకు ఈయన హోల్సేల్గా సప్లై చేస్తాడు. ఇది 10 సంవత్సరాల నుంచి నడుస్తున్నది. 2 ఏళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్లో నడిచింది, 8 ఏళ్ళ బీఆర్ఎస్ గవర్నమెంట్లో నడిచింది. కానీ 3వ తారీఖు నాడు జిహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ ఆయనకు నోటీసులు ఇస్తాడు. ఏమని, నీది పర్మిషన్ లేదు, మేము సీజ్ చేస్తాము అని చెప్పి. అంటే కారణం ఏంది? ఇప్పుడు సమద్ భాయ్ కాంగ్రెస్లో చేరాలి, బీఆర్ఎస్ నిడిసబెట్టి బీఆర్ఎస్కు ప్రచారం చేయకుండా మాతో తిరగకుండా కాంగ్రెస్లో చేరాలని ఆయన మీద ఒత్తిళ్ళు. ఇది జరుగుతున్నటువంటి గూండాగిరి, కాంగ్రెస్ చేస్తున్నటువంటి దౌర్జన్యం, అధికార దుర్వినియోగం. అదేవిధంగా రియాజ్ అని మా పార్టీ కార్యకర్త, ఆయన ఇల్లు కూలగొట్టిర్రు, మా రియాజ్ మీద కాంగ్రెస్ గూండాలు దాడి చేసిర్రు. ఇది బోరబండలో జరిగినటువంటి సంఘటన. ఇదే కాకుండా గోపీనాథ్ గారి పిల్లలు వాళ్ళ అమ్మకు మద్దతుగా, అమ్మని అభ్యర్థి కాబట్టి అమ్మకు మద్దతుగా వాళ్ళ బాధ్యతతోని వాళ్ళు ప్రచారంలో పాల్గొంటుంటే వాళ్ళ మీద కూడా దుర్మార్గంగా కేసులు పెట్టిరు. ఇక ఆ వివరాలన్నీ మీకు మీడియాకు మేము ఇస్తాం. వాళ్ళ మీద కూడా దుర్మార్గంగా కేసులు పెట్టిరు. అది కాకుండా వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వము ఏర్పడకముందు వాళ్ళు యూత్ డిక్లరేషన్లో సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము, నెలకు 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి వాళ్ళు మాట ఇచ్చారు. 2 ఏళ్ళు అయింది, పట్టుమని 5-6 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలే. గతంలో మేము భర్తీ చేసినటువంటి ఉద్యోగాలకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి సెలబ్రేట్ చేసుకున్నారు తప్ప కొత్తగా వీళ్ళు నోటిఫికేషన్లు ఇచ్చి 5-6 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలే. నిరుద్యోగ భృతి అయితే ఇస్తూనే లేరు. కాంగ్రెస్లో రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి ఉద్యోగం వచ్చింది, చాలామందికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ ఉద్యోగాలు వచ్చినాయి. సరే, సంపాదన అయితే లెక్కనే లేదు, బాగా బ్రహ్మాండంగా సంపాదించుకుంటున్నారు. మరి మా నిరుద్యోగుల సంగతి ఏందని చెప్పి నిరుద్యోగులు అశోక్ నగర్లో కానీ, దిల్సుఖ్ నగర్లో కానీ, ఇందిరా పార్క్ దగ్గర కానీ నిరసన వ్యక్తం చేస్తే వాళ్ళ మీద కూడా దాడులు చేపించారు, అక్రమంగా కేసులు పెట్టిర్రు, హరాజ్ చేసిర్రు. చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ లోపలికి పోయి కొట్టిర్రు. ఉస్మానియా యూనివర్సిటీలో కార్యక్రమాలు చేస్తుంటే అమ్మాయిలను కూడా జుట్లు పట్టుకొని గుంజుకొని పోయి అరెస్టులు చేసిన సందర్భాలు ఉండే. సో అటువంటి నిరుద్యోగులంతా వాళ్ళు హర్ట్ అయినటువంటి వాళ్ళు కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అని వాళ్ళు కొంతమంది ఏదో నామినేషన్లు వేసిర్రు. వాళ్ళ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ కోట్ వేయొద్దని చెప్పి తిరుగుతుంటే అమ్మాయిలని కూడా చూడకుండా ఆ నిరుద్యోగుల మీద, ఏ నిరుద్యోగుల మద్దతుతో గద్దెనెక్కిందో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం, అటువంటి నిరుద్యోగులు ఈ కాంగ్రెస్కు వ్యతిరేకంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తిరుగుతుంటే ఆ నిరుద్యోగుల మీద అమ్మాయిలని కూడా చూడకుండా వాళ్ళ మీద కాంగ్రెస్ గుండాలు దాడులు చేస్తూ ఉన్నారు. మొత్తం 2-3 ఉంటే ఓ 10-15 మంది కాంగ్రెస్ వాళ్ళు పోయి వాళ్ళని బెదిరించి మీరు ఎట్లా ప్రచారం చేస్తారు, మీకు ఉద్యోగాలు ఇయ్యం, ఏం చేయం, మీరు రావద్దు, ఇది మా అడ్డా, ఇది మా ఏరియా అని చెప్పి వాళ్ళు బెదిరింపు ధోరణితో మొత్తం ఇక వాళ్ళు నిరుద్యోగులను కొట్టడము, బెదిరియడము, చంపేస్తామని చెప్పడము, వాళ్ళ సెల్ ఫోన్లు గుంజుకోవడము, అమ్మాయిలు ఉంటే వాళ్ళను ఇక బయటకు మాట్లాడరాని మాటలు, బూతులు, అమ్మాయిలను తిట్టడము, ఇట్లా ఈ రకమైనటువంటి దుర్మార్గాలు ఆల్రెడీ టీవీలలో వచ్చినాయి, సోషల్ మీడియాలో కూడా తిరుగుతూ ఉన్నాయి. నిరుద్యోగుల మీద కాంగ్రెస్ గూండాల ప్రతాపం. సో ఇదొక వైపు. తర్వాత ఇంకా ఎంత దూరం పోయిందంటే వీళ్ళు వెంగళరావు నగర్లో చంద్రశేఖర్ గారు అని ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన ఏంటంటే హాస్టల్, ఆ ఏరియాలో అమీర్పేటకు దగ్గరగా ఉంటాయి కాబట్టి చాలా కోచింగ్ సెంటర్లు ఉంటాయి కాబట్టి అటువైపు హాస్టల్స్ ఎక్కువ ఉంటాయి. హాస్టల్ ఓనర్ల అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆయన చంద్రశేఖర్ గారని వెంగళరావు నగర్. ఆయనకు కూడా కాంగ్రెస్ వాళ్ళు ఫోన్లు చేసి నువ్వు బీఆర్ఎస్కు మద్దతుగా ప్రచారం చేస్తే మంచిగా ఉండదు, తిరిగితే మంచిగా ఉండదు అని చెప్పి ఆయనను బెదిరిస్తారు. ఇక జూబ్లీహిల్స్ అభ్యర్థి అయితే స్వయంగా బయటకు వెళ్ళొచ్చి ఎవరెవరు తిరుగుతున్నారు, ప్రచారం చేస్తున్నారు, ఈ జూబ్లీహిల్స్ నా అడ్డా, నేను అనుకుంటే మీరు మీ ఇళ్ళకు కూడా పోలేరు, మీరు తిరగలేరు, ఇక మీరు ఖతం, ఇక ఆయన దూరంలో మీరు ఖతం అని చెప్పి ముఖ్యమంత్రి ఎట్లయితే కళ్ళగుడ్లు వీకేస్తా, కడుపుల పేగులు తీసి మెడలేసుకుంటా, వేప చెట్టు కట్టేసి వీపుల మీద చింతబరిగెలతో కొడతా అని ముఖ్యమంత్రి ఎట్లయితే మాట్లాడతాడో సేమ్ ముఖ్యమంత్రి గారి శిష్యుడిగా, ముఖ్యమంత్రి గారి దగ్గర శిష్యరికం చేసినటువంటి వ్యక్తిగా ఆయన కూడా ఇక్కడ వచ్చి పనిచేసే ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు అందరూ మీరు మీ ఇళ్ళకి ఎట్లా పోతారని చెప్పి స్వయంగా అభ్యర్థే బెదిరింపు ధోరణితో మాట్లాడతాడు. ఇంకా అభ్యర్థి తమ్ముడు, ఆయన ఈ అభ్యర్థికి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా పెట్టుకున్నారు. ఆయన మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. అసలు ఎట్లా పెట్టుకుంటారు ఆయనను? ఎలక్షన్ కమిషన్ ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది? ఆయన మొన్న ఒక పాన్ షాప్ ఆయనను బెదిరించి
పాంటేలో తీపిస్తాడు. ఆయన అక్కడ ప్రచారంలో భాగంగా మా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తిరుగుతుంటే మీరు ఎట్లా తిరుగుతారు యూసుఫ్ గూడల ఎర్రగడ్డల అని చెప్పి రేవంత్ నగర్లు అని చెప్పి ఆయన బెదిరిస్తూ ఉంటాడు. ఈ రకంగా అభ్యర్థి సోదరుడు అభ్యర్థి కుటుంబము మొత్తం బెదిరింపుల పర్వానికి ఇవాళ దిగిండ్రు. ఇక అంతేకాకుండా నిన్న మొన్న తెలుస్తున్నటువంటి వార్తలు, ఒక మంత్రి కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఒక మంత్రి, మరి ఆయనకు ముద్దుగా తెలంగాణ ప్రజలు బాంబుల మంత్రి అని పేరు పెట్టినట్టున్నారు. ఆ మంత్రి బీహార్కు సంబంధించినటువంటి బాధ్యతలు ఆయన చూస్తున్నట్టు తెలుస్తుంది. ఫస్ట్ ఫేజ్ అయిపోయింది కదా బీహార్లో. ఆ ఫస్ట్ ఫేజ్లో అక్కడ వంచిన కుక్కర్లు కొన్ని మిగిలినట్టున్నాయి. ఆ కుక్కర్లు ఒక 30,000 తెప్పించినట్టు ఆ మంత్రి. తెప్పించి 30,000 ఇవాళ రేపు రేవంత్ నగర్ డివిజన్లో ఎర్రగడ్డ డివిజన్లో ఒక 30,000 కుక్కర్లు పంచాలని చెప్పి బాంబుల మంత్రి ఏదో ప్రయత్నం చేస్తున్నాడని చెప్పి ఏదో తెలుస్తుంది. మరి ఇది ఎంతవరకు నిజం ఏంది ఏం కథనో మీడియా మీరే పరిశోధించాలి. మేమైతే ప్రభుత్వంలో లేము, ప్రభుత్వం మాకు సపోర్ట్ చేయదు. అధికారులంతా వాళ్ళకు తొత్తులైపోయారు. పోలీసులు కానీ మిగతా అధికారులు కానీ మాకు చెప్పరు. మీడియానే శోధించాలి. అంటే నిన్ననే తెలిసింది ఈ విషయము. ఎర్రగడ్డ డివిజన్లో రేవంత్ నగర్ డివిజన్లో ఈ బాంబుల మంత్రి ఏదో బీహార్లో ఫస్ట్ ఫేజ్లో వంచినటువంటి కుక్కర్లు కొన్ని తెప్పించో 30,000 పెట్టిండట. ఇవాళ రేపట్ల పంచాలనేదో ప్లాన్ చేస్తూ ఉన్నాడు అనేటటువంటిది తెలుస్తూ ఉంది. ఇక పోలీసులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎక్కడ ప్రచారం చేసినా వస్తున్నారు, ఫోటోలు కొడుతున్నారు, వీడియోలు తీస్తున్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనలు చాలా స్పష్టంగా ఉన్నాయి. 50 మంది కంటే ఎక్కువ ఉంటేనే పర్మిషన్లు తీసుకోవాలి, 50 మంది కంటే తక్కువ ఉంటే పర్మిషన్లు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అయినా పోలీసులు పక్షపాత ధోరణితో చాలా చోట్ల 7 డివిజన్ల పరిధిలో మా వాళ్ళని బెదిరించుడు, మీరు ఇట్లా ప్రచారం చేయొద్దు అట్లా ప్రచారం చేయొద్దని చెప్పి మాట్లాడే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ వీడియోలన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. నేను పోలీసులను కూడా కోరుతా ఉన్నా, అధికారం ఎవ్వడికి శాశ్వతం కాదు. ఈయనేం చక్రవర్తి కాదు, ఈయనేం ఇంకా 20-30 ఏళ్ళు ఏమి ఉండడు. ఎన్నేళ్ళు ఉంటాడో ఏందో ఏం కథనో ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితం తర్వాత మీకు కూడా అర్థమవుతుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.